హాయ్ అండి, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెరుగు వడ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ పెరుగు వడలకి ముందుగా పెరుగు ప్రిపేర్ చేసుకుందామండి. 2 కప్పుల మినపప్పుకి 8 కప్పులు పెరుగు వేసానండి. ఆ పెరుగు బాగా గడ్డలు లేకుండా రెడీ చేసుకునే పెరుగులో పోపు పెట్టుకొని పోపులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, క్యాప్సికమ్ ముక్కలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పోపు బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని చల్లారనివ్వాలి. 4 అవర్స్ పాటు నానబెట్టుకున్న మినపప్పుని నీరంతా వంపేసి కొంచెం సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పప్పుని ఇలా ఒకే డైరెక్షన్లో బాగా స్మూత్గా వచ్చేలా కలుపుకోవాలండి. చల్లారిన పోపుని ఇందులో వేసి కలిపారండి. ఇప్పుడు పెరుగు రెడీ అయిపోయింది. ఇందులోకి మనం వడలు వేసుకున్నాం. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వడల్ని వేయాలండి. వడలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వడలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయండి. ఈ వడలు తీసేసి మనం ఇందాక సాల్ట్ వేసి పెట్టుకున్న వాటర్లో వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉంచాలండి. వాటర్లో వేసుకున్న ఈ వడల్ని పెరుగులో వేసేసుకోవాలండి. చూశారు కదండి, ఈ పెరుగు వడ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.